హోలా మెంతెస్ తెలిసిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. సినిమా అంటే మనకి ఒక రియల్ వరల్డ్ నుంచి ఎస్కేప్ లాంటిది. ఓ 2 గంటలు మనం వేరే లోకానికి వెళ్ళిపోతాం. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇదంతా కేవలం ఒక స్టోరీలే అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. కానీ ఒకవేళ ఇదంతా నిజంగా జరిగిందని తెలిస్తే మన ఒళ్ళు జల్లుమంటుంది. ఎందుకంటే నిజం అనేది ఎప్పుడైనా ఫిక్షన్ కంటే చాలా భయంకరంగా ఉంటుంది. జనరల్గా హారర్ మూవీస్లో దెయ్యాలు ఆత్మలు ఉంటాయి, కానీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లిస్టులో మృగాలు ఎవరో తెలుసా? మన పక్కన ఉండే మనుషులే. ఎస్, ఈరోజు మన ఛానల్లో టాప్ 5 మోస్ట్ డిస్టర్బింగ్ మూవీస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో 30 years నుంచి ఎవరికి దొరకని ఒక మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ ఉన్నాడు. మన ఇండియన్ లీగల్ సిస్టమ్ షేక్ చేసిన ఒక డబుల్ మర్డర్ మిస్టరీ ఉంది. సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఒక పోలీస్ బ్రూటాలిటీ కథ కూడా ఉంది. ఈ మూవీస్ అన్ని చూశాక మనుషుల సైకాలజీ మీద అండ్ మన చుట్టూ ఉన్న సమాజం మీద ఉన్న నమ్మకం మొత్తం పోద్ది. ఇవన్నీ ఒక లెక్క. మన నెంబర్ 1 లిస్ట్లో ఉన్న మూవీ మాత్రం అదొక సినిమా కాదు, మనిషి అనే పేరుతో ఒక మృగం చేసిన పాపం. 1965లో ఇండియానాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వెనుక కథ ఇది. బికాస్ ద స్టోరీ ఇస్ ద డార్కెస్ట్ హ్యూమానిటీ హెస్ ఎవర్ రీచ్డ్. ఇంకా లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. 5th మూవీ ఇన్ ద లిస్ట్, జోడియాక్. ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ తీశారు. జనరల్లీ సీరియల్ కిల్లర్ మూవీస్ అంటే ఎండ్ లో పోలీస్ కిల్లర్ ని పట్టేసుకుంటారు, కానీ ఈ మూవీ ఎండ్ ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈ కిల్లర్ రియల్ లైఫ్ లో ఎప్పుడు దొరకలేదు. 1960s and 70sలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక కిల్లర్ వరుస హత్యలు చేసి పోలీసులకు అండ్ న్యూస్ పేపర్ వాళ్ళకి లెటర్స్ పంపించాడు. అది నార్మల్ లెటర్స్ అయితే కాదు, సీఫర్స్ అంటే సీక్రెట్ కోడ్స్లో. అండ్ నేనెవరో తెలుసుకోండి అని చెప్పి పోలీసులకి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. మూవీలో జేక్ గైలెన్ హ్యాల్ అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ మిస్టరీని సాల్వ్ చేస్తారు, అంటే ట్రై చేస్తారు. కానీ ఫైనల్గా వాళ్ళ జీవితాలు మారిపోతాయి ఈ కేసు వల్ల. జోడియాక్ క్రూయాలిటీ ఏంటంటే అతడు కేవలం చంపడం మాత్రమే కాదు, చంపేటప్పుడు ఆ విక్టిమ్స్ భయాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఒక ఇన్సిడెంట్లో ఒక ఇంకప్పుల్ని కట్టిపడేసి వాళ్ళతో చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ సడన్గా కత్తితో వాళ్ళని 20-30 సార్లు పొడిచేసి ఈ ఇన్సిడెంట్ అయిపోయాక చంపిన మినిట్స్లోనే మాయమైపోయేవాడు. తను ఎలా పారిపోయేవాడంటే అతడు పంపిన లెటర్స్లో నేను ఎవరో చెప్తాను అని కోడ్స్ పంపించేవాడు, అంటే సిఫర్స్ పంపించేవాడు. పోలీసులు అండ్ టాప్ డీకోడర్స్ ఆ కోడ్ని సాల్వ్ చేసే పనిలో ఉంటే తను వేరే మర్డర్స్ ప్లాన్ చేసేవాడు బయట. అండ్ ఒక సిఫర్ని సాల్వ్ చేయడానికి నియర్లీ 51 years పట్టింది. అండ్ అది సాల్వ్ అయింది 2020లో. అండ్ సాల్వ్ చేసిన కోడ్లో ఏముందో తెలుసా? అతడు తను చంపిన మనుషుల్ని స్లేవ్స్ అని పిలిచాడు. అతడి నమ్మకం ఏంటంటే తను చచ్చిన తర్వాత ప్యారడైస్ అంటే తన భాషలో హెవెన్ కి వెళ్తాడని, అండ్ అక్కడ తను చంపిన వాళ్ళందరూ అతనికి స్లేవ్స్ లా వర్క్ చేస్తారని రాసి ఉంది. అండ్ నాకు చావు అంటే భయం లేదు, ఎందుకంటే చావు తర్వాత నాకు ఒక ఈజీ లైఫ్ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ కిల్లర్ కి ఎంత కాంప్లెక్స్ అండ్ ఎంత మ్యాడ్నెస్ ఉందో. ఈ విషయం అనేది 2020లో తెలిసింది, బట్ మూవీ రిలీజ్ అయింది 2007లో. సో ఈ విషయాలన్నీ మూవీలో అయితే మెన్షన్ చేయలేదు. పోలీసులు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని చెక్ చేసిన DNA మ్యాచెస్ దొరకక అసలు అతడు ఒక మనిషా లేక ఒక గోస్టా అనే భయం మొత్తం అమెరికాని షేక్ చేసింది. ఈ మిస్టరీ వల్ల మూవీ ఇంకా హాంటింగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ లవ్ మిస్టరీ థ్రిల్లర్స్, జోడియాక్ ఈజ్ మాస్టర్ పీస్. జోడియాక్ కిల్లర్ దొరకలేదు కాబట్టి మనకు ఒక విధమైన భయం ఉంటుంది. కానీ మన లిస్ట్లో ఉన్న నెంబర్ 4 మూవీ చూశాక మనకి ఇంజస్టిస్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది సౌత్ కొరియాలోనే డార్కెస్ట్ మిస్టరీ. 30 years వరకు ఎవరికి తెలియని ఒక నిజం, ఒక చిన్న తప్పు వల్ల ఎంతో మంది ఇన్నోసెంట్ లైఫ్స్ బలైని. అదే మెమరీస్ ఆఫ్ మర్డర్. ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే దీనిని పారాసైట్ డైరెక్టర్ బోంగ్ జూన్ హున్ తీశారు. సినిమా ఎండ్ అయ్యాక హీరో డైరెక్ట్ గా కెమెరా వైపు చూస్తూ అంటే మన వైపు చూస్తాడు. ఎందుకు అలా చూస్తాడో తెలుసా? ఈ మూవీ రిలీజ్ అయిన టైంకి కూడా ఆ కిల్లర్ బయట తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఈ సినిమా చూస్తున్నావు అని నాకు తెలుసు అని కిల్లర్ కి వార్నింగ్ ఇవ్వడానికి ఆ షాట్ పెట్టారు. లెట్స్ లుక్ ఇంటు ద హారిఫిక్ హవాస్ యంగ్ మర్డర్స్. ఈ మూవీ సౌత్ కొరియా హిస్టరీలోనే మోస్ట్ హారిఫిక్ సీరియల్ మర్డర్స్ బేస్డ్ మీద తీశారు. 1986 నుండి 1991 మధ్య హవాసియోంగ్ అనే రూరల్ ఏరియాలో 10 మంది ఉమెన్ ని కత్తి కూడా లేకుండా వాళ్ళ సొంత బట్టలతో ఊరేసి చంపాడు ఒక కిల్లర్. ఈ మూవీలో ఉన్న డార్క్నెస్ ఏంటంటే ఇన్కంప్లీట్ పోలీస్ వర్క్. అప్పట్లో సౌత్ కొరియాలో మిలిటరీ రూల్ ఉండేది, పోలీసులకు రిజల్ట్ కావాలి, ట్రూత్ కాదు. సో దొరికిన ప్రతి సస్పెక్ట్స్ ని కొట్టి నేనే చంపాను అని సైన్ చేయించుకునేవారు. మూవీ మనం చూస్తున్నంతసేపు అసలు ఎవరు కిల్లర్ అని మనకి కూడా అర్థం కాదు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయింది 2003లో. ఈ మూవీ రిలీజ్ అయిన 16 years తర్వాత అడ్వాన్స్డ్ DNA టెక్నాలజీ వల్ల ఆ కిల్లర్ని పట్టుకున్నారు. అతడి పేరు లీ చూంజే. అతడు ఆల్రెడీ వేరే మర్డర్ కేసు వల్ల లైఫ్ సెంటెన్స్ని అనుభవిస్తున్నాడు. అతడు ఏం చెప్పాడో తెలుసా? ఈ సినిమాని నేను జైల్లో ఆల్రెడీ చూశాను, నాకేం పెద్ద అనిపించలేదు అని అన్నాడు. దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సైకోపాథిక్ బిహేవియర్ వీఆర్ టాకింగ్ అబౌట్. అసలు ఈ కిల్లర్ ఎందుకు చంపాడు అని 2019లో అడిగినప్పుడు అతడు ఏమి రివెంజ్ గురించి చెప్పలేదు. సైకాలజిస్ట్స్ ప్రకారం అతడు కేవలం కంట్రోల్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ కోసమే ఈ మర్డర్స్ చేశాడు.
అతడు చంపిన విక్టిమ్స్లో 13 ఇయర్స్ అమ్మాయిల నుంచి 71 ఇయర్స్ గ్రాండ్ మదర్స్ వరకు ఉన్నారు. అతడి దగ్గర ఎలాంటి ప్యాటర్న్ లేదు, ఒక క్రూయల్టీ తప్ప. మెమరీస్ ఆఫ్ మర్డర్లో పోలీస్ ఫెయిల్యూర్ వల్ల కిల్లర్ 30 ఏళ్ళు తప్పించుకున్నాడు. కానీ మన లిస్ట్లో ఉన్న నెంబర్ 3 మూవీ మాత్రం మన ఇండియాలోనే జరిగిన ఒక సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ మిస్టరీ. ఒక పక్క పోలీస్, ఇంకొక పక్క మీడియా. వాళ్ళ తొందర వల్ల ఒక కేసు మొత్తం ఎలా దారి తప్పిందో చూస్తే మీకు పిచ్చి ఎక్కుతుంది. అదే తల్వార్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, తల్వార్. ఇది 2008లో జరిగిన ఆరుషి తల్వార్ మర్డర్ కేసు బేస్డ్ మీద తీశారు. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇది మీకు ఒక ఆన్సర్ అయిపోతుంది. మీరు ఎవరిని నమ్మాలో తెలియని సందేహంలోకి తోసేస్తుంది. వాజ్ ఇట్ పేరెంట్స్, ఆర్ వాజ్ ఇట్ అన్ అవుట్ సైడర్, ఆర్ వాజ్ ఇట్ సర్వెంట్స్? లెట్స్ డైవ్ ఇంటూ ఇండియాస్ డార్కెస్ట్ డబుల్ మర్డర్ మిస్టరీ. 2008లో నోయిడాలో జరిగిన ఆరుషి తల్వార్ అండ్ హేమ్రాజ్ డబుల్ మర్డర్ కేసు మీద ఈ సినిమా తీశారు. ఇది కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, మన పోలీస్ అండ్ లీగల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని బయట పెట్టి ఒక డార్క్ మిర్రర్. ఈ మూవీలో ఉన్న డార్క్నెస్ ఏంటంటే కన్ఫ్యూజన్. పోలీసులు ఒక థియరీ చెప్తారు, సిబిఐ ఇంకో థియరీ చెప్తుంది, అండ్ ఇంకో టీం ఇంకో థియరీ చెప్తుంది. ఒక సైడ్ ఏమో పేరెంట్స్ తమ కూతుర్ని చంపారు అనే యాంగిల్, ఇంకో సైడ్ ఏమో బయట వాళ్ళు చేసిన పని అనే ఒక యాంగిల్. ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేశారు, బట్ ఎవిడెన్స్ సరిగ్గా ప్రొటెక్ట్ అండ్ కలెక్ట్ చేయలేకపోవడం వల్ల న్యాయం జరగలేదు. లాస్ట్ కి అయితే వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు, సరైన ఎవిడెన్స్ లేకపోయినా, జస్ట్ పోలీస్ ఒక బిలీఫ్ తో. బట్ 2017లో హైకోర్టు ఎవిడెన్స్ లేదని పేరెంట్స్ ని రిలీజ్ చేశారు. రియల్ కిల్లర్ ఎవరో ఈ రోజుకి ఇంకా తెలియదు. తలవారు చూశాక మన మైండ్లో ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతుంది, అసలు నిజమేంటి అని. కానీ మన లిస్ట్లో ఉన్న నెంబర్ 2 మూవీలో నిజమేంటో తెలుసు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ నిజం విన్నాక మనం ఇంకా ఎక్కువ భయపడతాం, ఎందుకంటే అక్కడ నిజాన్ని చంపడానికి సిస్టమే ప్లాన్ చేస్తుంది. ఇండియన్ అండ్ అఫీషియల్గా ఆస్కార్స్కి వెళ్ళిన ఈ మూవీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఎం చంద్రకుమార్ అనే వ్యక్తి అనుభవించిన నిజం. పోలీస్ స్టేషన్ 4 గోళ్ల మధ్య బయట ప్రపంచానికి తెలియని ఒక నరకం ఎలా ఉంటుందో వెట్రిమారన్ గారు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. రెడీగా ఉండండి, దిస్ ఇస్ విసార్ అని. ఈ మూవీ చూస్తున్నంతసేపు మీరు కూర్చున్న సీట్లో అనేజీగా ఫీల్ అవుతారు. ఇది ఎం చంద్రశేఖర్ రాసిన లాకప్ అండ్ నోవెల్ బేస్డ్ మీద తీశారు, అండ్ ఇది అతని రియల్ లైఫ్ స్టోరీ. గుంటూరులో జరిగిన ఒక పెద్ద దొంగతనం కేసులో ఇన్నోసెంట్ వర్కర్స్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని వాళ్ళతో ఫోర్స్డ్గా చెప్పించడానికి ఎలాంటి నరకం చూపించారో ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ స్పెషల్ ఏంటంటే దీంట్లో ఏది సినిమాటిక్గా ఉండదు, ఎవ్రీథింగ్ ఈస్ రా అండ్ రియల్. పోలీసులు వాళ్ళ ఈగో కోసం సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడి హెల్ప్లెస్ పీపుల్ని ఎలా బలి తీసుకుంటారో మనకు చూపించారు. ఈ మూవీ మన ఇండియా నుంచి ఆస్కార్స్కి అఫీషియల్గా ఎంట్రీ వెళ్ళింది అంటే అర్థం చేసుకోండి దీంట్లో ఎంత ఇంపాక్ట్ ఉందో అని. ఇప్పుడు రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. గుంటూరులో ఒక హై ప్రొఫైల్ పర్సన్ ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసులకు కల్ప్రిట్ ఎవరో తెలియదు, కానీ వాళ్ళపైన ఉన్న ప్రెజర్ వల్ల వెంటనే కేసు క్లోజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి దొరికారు ఈ సాఫ్ట్ టార్గెట్స్, ఈ 4 తమిళ వర్కర్స్. వాళ్ళకి లోకల్గా సపోర్ట్ లేదు, డబ్బులు లేవు, అందుకే పోలీసులు వాళ్ళని ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ అనుకున్నారు. పోలీసులు ఆ 4 ఇన్నోసెంట్ బాయ్స్ ని పిలిచి పిచ్చకొట్లు కొట్టారు. ఎందుకు కొట్టారు కూడా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళ నుండి కోరింది ఒకటే, ఆ దొంగతనం నేనే చేశానని వాళ్ళతో ఫోర్స్డ్గా సైన్ చేయించాలని అనుకుంటారు. ఆ స్టేట్మెంట్ మీద సైన్ చేస్తే వాళ్ళు 10 years జైలుకి వెళ్తారని తెలుసు. ఆ నొప్పి భరించలేక చావు కంటే అదే మేలు అని వాళ్ళు సైన్ చేసే సిచ్యువేషన్ కూడా వచ్చేసారు. కానీ ఒక 6 months వెయిట్ చేశారు. ఆ పోలీసులతో వాళ్ళ పైన ఫేక్ కేసెస్ అండ్ ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసేవారు. చంద్రకుమార్ దగ్గర రేషన్ కార్డు లేదు, సపోర్ట్ చేసే రిలేటివ్స్ ఎవరు లేదు, సో బెయిల్ రావడం చాలా కష్టం అయిపోయింది. మొత్తానికి లీగల్ సిస్టమ్ నమ్మి కొంతమంది హెల్ప్ తో 6 నెలల తర్వాత సెప్టెంబర్ 27న చంద్రకుమార్ రిలీజ్ అయ్యారు. కోర్టులో మేము దొంగతనం చేయలేదని నిరూపించుకుని తిరిగి కోయంబత్తూర్ వచ్చేసారు. సో రియల్ లైఫ్ లో చంద్రకుమార్ గారు బతికే ఉన్నారు కాబట్టి మన సిస్టమ్ లో ఉన్న ఈ దారుణాన్ని లోకానికి చెప్పగలిగారు. ఈ మూవీ మనం గుండెలో ఒక ప్రశ్న వదిలేస్తుంది, అసలు న్యాయం అనేది హెల్ప్లెస్ పీపుల్ కి ఎప్పుడైనా దొరుకుతుందా? విసార్ అనే కేవలం ఒక సినిమా కాదు, అదొక సైలెంట్ వాయిస్. విసరనాయలో విలన్స్ పోలీసులు, కానీ లిస్ట్లో ఉన్న నెంబర్ 1 మూవీ కథలో మాత్రం విలన్స్ ఎవరో తెలుసా? మన నైబర్స్, పక్కింటి పిల్లలు, మన చుట్టూ ఉండే సబ్జీ సమాజం. 1965లో ఇండియానాలో ఒక 16 years అమ్మాయి అనుభవించిన నరకం హ్యూమానిటీ హిస్టరీలోనే ఒక బ్లాక్ మార్క్. లెట్స్ లుక్ ఇన్ టు ద మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూవీ ఎవర్ మేడ్, ఎన్ అమెరికన్ క్రైమ్. ఈ మూవీ చూస్తున్నంతసేపు మీరు ఏడవడం మాత్రమే కాదు, మనుషులు ఇంత సైకో అండ్ ఇంత క్రూరంగా ఉంటుందో చూసి షాక్ అవుతారు. ఇది 1965లో ఇండియానాలో జరిగిన శ్రీలేవా లైకెన్స్ కథ. ఈ ప్రపంచంలో ఇన్నోసెంట్ పిల్లలకి రక్షణ ఉండాలి, కానీ ఈ కథలో సొసైటీ మొత్తం కలిసి ఒక అమ్మాయిని ఎలా బలి తీసుకున్నారో చూస్తారు. స్టోరీ ఏంటంటే సిల్వియా పేరెంట్స్ ఒక కార్నివల్ వర్కర్స్. వాళ్ళు పనుల్లో బిజీగా ఉండి సిల్వియాని అండ్ తన చెల్లి జెన్నీని ఒక నైబర్హుడ్ లేడీ జెర్ట్రూడ్ దగ్గర వదిలి వెళ్తారు. వారానికి కేవలం $20 ఇస్తారని చెప్పారు, కానీ ఒక వారం పేమెంట్ లేట్ అయింది. అంతే, ఇంకా జెర్ట్రూడ్ లో ఉన్న మృగం బయటకు వచ్చింది.
సెల్వియాని బేస్మెంట్లో బంధించి తిండి లేకుండా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. జెర్ట్రూడ్ ఒకటే కాదు, తన సొంత పిల్లలు అండ్ ఆ వీధిలో ఉన్న చిన్న పిల్లలను కూడా పిలిచి సిల్వియాని కొట్టమనేది. స్కూల్ నుండి వచ్చిన పిల్లలు తిండి తిని సిల్వియాని టార్చర్ పెట్టడం ఒక గేమ్ లా ఫీల్ అయ్యేవారు. సిల్వియా బాడీ మీద ఆల్మోస్ట్ 150 వౌండ్స్ ఉన్నాయంట. ఎంత దారుణంగా చంపారో అర్థం చేసుకోండి. ఒక అమ్మాయిని అలా ఇబ్బంది పడుతుంటే పక్కింటి వాళ్ళు అందరూ చూస్తూ కూడా ఏం హెల్ప్ చేయకుండా జెర్ట్రూడ్ కి అలా సపోర్ట్ చేసేవారు. సిల్వియా చనిపోయాక జెర్ట్రూడ్ ని జైల్లో వేశారు జీవితకాలం మొత్తం. కానీ కేసు వల్ల అమెరికా మొత్తం షాక్ అయింది. ఎందుకంటే ఇది కేవలం ఒక లేడీ చేసిన క్రైమ్ కాదు, ఒక గ్రూప్ చేసిన క్రైమ్. మనిషిని ఇంత సాడిస్టిక్ నేచర్ అండ్ ఇంత డార్క్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ 5 మూవీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయవు, మన గుండెని పిండేసి మనల్ని ఒక ప్రశ్నగా అడుగుతాయి. అసలు మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా, ఇంత క్రూరత్వం ఉంటుందా అని. ఎం చంద్రకుమార్ గారి స్టోరీ నుండి సెల్వియా వరకు ఈ రియల్ స్టోరీస్ మనకి ఒక వార్నింగ్, జాగ్రత్తగా ఉండాలని. ఈ 5 మూవీస్ లో మీ మనసుకు ఎక్కువగా కాల్చివేసిన కథ ఏది కింద కామెంట్ చేసేయండి. సో ఇది వాళ్ళ మా వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రీల్ హోమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ స్టోరీ.